లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. పితృపక్షాలు మనకి ఈ సెప్టెంబర్ 18 తర్వాత 2024 సంవత్సరం నుంచి పితృపక్షాలు రావడం జరిగింది. మనకి ఈ పితృపక్షాలు అని అనగానే ఏంటంటే పితృదేవతలకి తర్పణాలు, తర్వాత ఈ యొక్క పిండ ప్రధానాలు, శ్రాద్ధ కర్మలు ఇవన్నీ చేయడానికి మంచి అనువైనటువంటి సమయం అన్నమాట. మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా మరి వాళ్ళు యాక్సిడెంట్స్లోనో లేకపోతే న్యాచురల్గా చనిపోవడమో ఇలా జరుగుతూ ఉంటుంది. ఇలా జరుగుతున్నప్పుడు కొంతమందికి ఇప్పుడు కరోనా టైంలో వచ్చిందండి. కరోనా టైంలో ఏమైంది, మనం శ్రాద్ధ కర్మలు పెట్టడానికి లేదు, అసలు ముట్టుకుని పిండాలు పెడదాం శవాన్ని కాల్చడానికి వెళ్తేనే కరోనా వస్తుందని చెప్పేసి గవర్నమెంట్ కూడా 4 రోజులు నలుగురేసుకే పర్మిషన్ ఇవ్వడాలు, ఇలా కొన్ని రూల్స్ ఉన్నాయి. కాబట్టి శవాన్ని దహనం చేయడానికి కూడా మనకి భయపడ్డారు అంతా కూడా కరోనా వస్తుందని. సొంత భార్యలే కొంతమంది పిల్లలే భయపడినటువంటి సందర్భాలు ఉన్నాయి. బట్ అటువంటి సమయాల్లో ఈ పితృదేవతలందరూ ఏమవుతారంటే, ఎప్పుడైతే శాస్త్రం చెప్పేదే మనం చెప్తాం, ఎప్పుడైతే ఈ పిండ ప్రధానాలు, ఈ శ్రాద్ధ కర్మలు ఇవన్నీ చెయ్యరో అటువంటి వాళ్ళ పితృదేవతలందరూ కూడా చనిపోయినటువంటి వాళ్ళంతా కూడా నరకానికి వెళ్ళిపోతారు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు, అరే నేను మీకు జన్మనిచ్చాను, చిన్నప్పటి నుంచి పెంచాము, నడక నేర్పాం, స్కూళ్ళల్లో వేసాము, చదివించావు, ఇప్పుడేమో నువ్వు జాబులు చేసుకుని నీ పిల్లలతో కూలుకుతున్నావు, నువ్వు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, నీ సంగతి మేము చూస్తామని చెప్పేసి ఏం చేస్తారంటే వాళ్ళు శపిస్తారనమాట. శపించడం వల్ల ఇక్కడ మీకులో అభివృద్ధి ఉండదు, చేసే ఉద్యోగంలో సంతృప్తి ఉండదు, హెరాస్మెంట్స్, కష్టాలు, ఆ తర్వాత మనిషి అభివృద్ధి అనేది మర్చిపోవాలి. మీరు పెళ్లి చేస్తారు, సంతానం కలగదు, కొంతమందికి పెళ్లిళ్ళు దగ్గరకు వచ్చి ఆగిపోతాయి, ఆశ చూపిస్తారో తీసేస్తారు. ఇది తెలియక చాలా మంది ఏం చేస్తారంటే, ఏమండి గురుగారు మాకు నోటి దగ్గరకు వచ్చి వెళ్ళిపోతూ ఆగిపోతున్నాయండి, ఏంటండి కర్మ అంటారు. దీన్ని అదునుగా చూసుకొని జ్యోతిష్కులు, ఈ యొక్క పురోహితులు అంటే 5% మంది మంచి వాళ్ళు ఉంటారు, మిగతా వాళ్ళంతా ప్యాకేజీలు చెప్తున్నారు. కరోనా టైంలో ప్యాకేజీలు చెప్పారు. ఒక శవాన్ని చచ్చిపోతే నాకు తెలిసిన ఒక పంతులు గారు 1 కోటి రూపాయలు సంపాదించానండి నేను అన్నాడు విత్ కరోనా టైంలో. మరి ఈ అంత దారుణంగా ఈ 2 లక్షల ప్యాకేజ్ చచ్చిపోయినప్పటి నుంచి మీరు ఇంకా భోజనాలు ఇవన్నీ కూడా అప్పటి వరకు కూడా అని చెప్పి వాళ్ళు ఈ యొక్క కర్రలు ఇవన్నీ కూడా ప్రతిదీ ప్యాకేజీ అనమాట. మొత్తం అందరూ కూడా చెప్తారు. పాపం గరికపాటి నరసింహారావు గారు మా గురువు గారు కూడా చెప్పారు, ఇలా ప్యాకేజీలు పూజలు వచ్చేస్తున్నాయి అని. ఇంకొకళ్ళు ఉంటారు, ఇంకొక వర్గం, వీళ్ళు అమెరికాలో ఉంటారు, ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఇతర ఉద్యోగాలు చేసేవాళ్ళు. వీళ్ళు ఎవరు చెప్పేది వినరు అనమాట. కొంతవర్గం వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక 11 రోజులు నువ్వు ఉండరా నాయన అని పంతులు చెప్తే కృష్ణానది దగ్గర, ఏమండి మేము వెళ్ళిపోవాలండి మాకు డ్యూటీలండి అని చెప్పేసి 11 రోజులు ఏమైనా లఘువులు ఉన్నాయా, లఘువులు అంటే తొందరగా అయిపోవడానికి. దిస్ ఇస్ వాట్ ఎగ్జాక్ట్లీ మా గురుగారు చాగంటి కోటేశ్వరరావు గారు ఆయన పిల్లలు ఎన్ని రకాలు అని దాంట్లో చెప్పారు, ఈ వీడియోలో. ఇవన్నీ అనుభవాలతో పెద్దవాళ్ళు చెప్పారు. కాబట్టి ఈ పంతుళ్ళు భయపడుతున్నారు అలాగా, అప్రకర్మలు చేసేవాళ్ళు. అందుకని భయం వేసేసి అయిపోయి చచ్చిపోయిన వాడి మీద 2 లక్షలు పెట్టుబడి మనమేం పెడతామని చెప్పేసి మానేసేటటువంటి వాళ్ళు ఉన్నారు. కొంతమంది మాత్రం మనం సాంప్రదాయబద్ధమైనటువంటి మంచి పురోహితులు ఉంటారు. వాళ్ళు ఇదే వృత్తిగా తాతల కాలం నుంచి వచ్చేటటువంటి వాళ్ళు ఎక్కువగా తీసుకోకుండా ఎంత తీసుకోవాలో అంత రీజనబుల్ గా తీసుకొని చేస్తారు. జనాలు కూడా అలాగే ఉన్నారు. మరి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా మీరు మాత్రం లక్షలు సంపాదించవచ్చు, శవానికి మీ నాన్నకి మీకు కాల్చడానికి 10,000 కంటే ఎక్కువైతే మాత్రం పంతులతో గొడవ పెట్టేసుకుంటారు. నేను అలాంటి వాళ్ళని కూడా చూశాను శ్మశానాల్లో. మాకు తెలిసిన పంతులు అపరకర్మలు చేసే వాళ్ళకి వాళ్ళు ఆల్ ఇండియా ఫెడరేషన్ ఒకడంటాడు, ఆల్ ఇండియా బ్రాహ్మణ సంఘం హెడ్ అని ఆయన ఏంటంటే ఫెడరేషన్ హెడ్ అంటాడు. నాగేంద్ర శర్మ అని ఒక అతను ఉంటాడు అనమాట, పిండాల పంతులు అంటాం ఆయన్ని. మరి అతను కళ్ళతో నేను చూశాను ఇలాగా. అంటే ఇటువంటి దోపిడీ వర్గం ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇలాగే జరుగుతూ ఉంటాయి. కాబట్టి మీరు అవన్నీ పక్కన పెట్టేసేయండి, కమర్షియల్ ఎలిమెంట్స్ని.
ఈ యొక్క మహాలయ పక్షంలో మీరు ఏం చేయాలండి అంటే చక్కగా మీ యొక్క పితృదేవతలకి చనిపోయినటువంటి వాళ్ళకి ఆ రోజు మీకు శ్రాద్ధ కర్మలు చేయడానికి డబ్బులు లేవు, ఫోటోలు పెట్టుకొని నైవేద్యాలు మీరే వండండి. వాళ్ళకి తెలంగాణలో అయితే మటను చికెను, బోయినపల్లిలో తిరుక్కావళ్ళూరు వేణుగోపాల్ అని ఉంటాడు, అప్రకర్మల పూజారి, నాకు తెలుసు. అతనికి బియ్యం దానం చేస్తారు. ఎటువంటి బియ్యం దానం ఇస్తారనుకుంటున్నారు? ఇటువంటి వాళ్ళంతా కూడా రేషన్ బియ్యం. మీరేమో మసూరి బియ్యం, మైసూర్ బియ్యం అలాంటి పొలావ్ బియ్యాలు తింటారు. మీ నాన్నలకి ఇచ్చేది, మీ తాతలకి ఇచ్చేది మీకు జన్మనిస్తే వాళ్ళకేమో రేషన్ బియ్యం కొనిస్తారు. ఆ పంతులు కూడా అలాగే తయారయ్యారు. వాళ్ళు కిరాణా షాపులు రన్ చేస్తారు. ఆ రేషన్ షాప్ బియ్యంలో ఆ బియ్యం తక్కువ రేట్ వస్తాయి, మసూరి దాల్ ఏ వచ్చినా వాళ్ళు ఏమి ఇంట్లో వాడరు కదా, వాళ్ళు అమ్మేసుకుంటారు. కాబట్టి ఈ విధంగా జరుగుతుంది నాయన. కాబట్టి మీరు ఇవన్నీ పక్కన పడేసి మీ పితృదేవతల్ని, ఇంకొక బ్యాచ్ ఉంది పంతుల బ్యాచ్, గోకర్ణం వెళ్ళాలి, అక్కడే పెట్టాలా మోక్షనారాయణ. ఇది పెద్ద మాఫియా అనమాట. అది మళ్ళీ కన్నడ పూజారులే చేయాలట. ఒక్కడికి కరెక్ట్ గా సర్టిఫికేట్ ఉండదు, మళ్ళా పౌరోహిత్యం సర్టిఫికేట్లు. వీళ్ళు కథలు చెప్తారు వీళ్ళంతా కూడా. సో ఇవన్నీ వదిలేసి చక్కగా మీరంతా కూడా ఇంట్లో మీ డబ్బులు ఎక్కువ ఖర్చు కాకుండా ఇంట్లో వండుకోండి, నైవేద్యాలు పెట్టుకోండి. ఆ బోయినపల్లిలో ఆ తిరుక్కవలూరు వేణుగోపాలతో మేము చూస్తూ ఉండేవాళ్ళం. అంతా కూడా మటన్ చికెన్ పెడతారు, మందు కూడా పెట్టేస్తారు అనమాట వాళ్ళకి, ఎవరికి పితృదేవతలకి. తర్వాత వాళ్ళు మందు తాగుతారు, వాళ్ళు తాగే అలవాటు ఉన్న వాళ్ళకి తాగుతారు, ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా తాగుతారు. ఇది కామన్ ఇదంతా. కాబట్టి ఎవరికి ఏ ఇష్టమైనటువంటి కూరలు ఉన్నాయో, ఏ ఇష్టమైనటువంటి గారెలు, బూరెలు ఇలాంటివన్నీ కూడా అవన్నీ కూడా వండి పెట్టండి. మీరే కదా తినే తర్వాత. అట్లీస్ట్ ఆ రోజు గుర్తు చేసుకుంటారని పితృపక్షాలు అంటారు. అలాగే ఇక బయట పేద ప్రజలకు పంచండి, స్వయం పాకాలు ఇవ్వండి, అవి ఇవ్వండి. సోనా మసూరి బియ్యాలు మీరు తినడం కాదు, పంతుళ్ళకి ఇవ్వండి. అయ్యా బిల్డింగ్లు కట్టేసుకుంటారా పంతుళ్ళు? మీరు అలాగే తయారయ్యారు, ఆ పంతుళ్ళు అలాగే తయారయ్యారు. కాబట్టి ఏం పర్వాలేదు, స్వయం పాకాలు, గుమ్మడికాయలు, కూరగాయలు అన్ని ఇవ్వండి. ఒకటి తీసుకొస్తాడు, 4 అంటే 4, ఏది పచ్చిమిరపకాయలు, 2 అంటే 2, ఒక వంకాయ, ఒక బెండకాయ, ఒక దొండకాయ ఇస్తాడు. అటువంటి మహానుభావులు కూడా ఉన్నారు. మీ పితృదేవతలు ఊరుకోరు నాయన. ఇలా చేస్తే బెల్ట్ ఎట్టుకొని తండేస్తారు మిమ్మల్ని. మీకు పిల్లలు పుట్టరు, పెళ్ళిళ్ళు అయితే విడాకులు, పెళ్ళిళ్ళ దగ్గరకు వచ్చి ఆగిపోతాయి. ఇవన్నీ శాస్త్రబద్ధంగా నేను చెప్తున్నాను. ఎనీబడీ కెన్ ఆర్గ్యూ విత్ మీ, ఎనీబడీ కెన్ ఛాలెంజ్ మీ ఇందులో తప్పుంటే. ఎందుకంటే అపర కర్మలు చేసేటటువంటి పూజారులు కానీ, చేయించుకునేటటువంటి ప్రజలు కానీ, ఇద్దరిలో కూడా తప్పులు ఉన్నాయి. కాబట్టి నేను చెప్తున్నాను, ఐ కేమ్ టు రిఫార్మ్ ద సొసైటీ, ఐ వాంట్ టు రెనోవేట్ ద సొసైటీ. సొసైటీని పునర్నిర్మాణం చేస్తున్నాను. దీనికి అడ్డొచ్చిన వాడిని ఎవరిని కూడా స్పేర్ చేయను. అందువలన ఖచ్చితంగా మీరు పితృదేవతలకి మీరు ఖచ్చితంగా కర్మలు చేయాల్సిందే, చేయండి. బ్రాహ్మణులకి వాళ్ళకి ఎంత రీజనబుల్గా అంత ఇవ్వండి. వాళ్ళు దోపిడీ చేస్తున్నారు, వాళ్ళు ఎందుకంటాం మీరు? కాబట్టి మహాలయ పక్షంలో సంవత్సరానికి అది ఎప్పుడు వస్తుందా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటారు పెద్దలు. మధ్యాహ్నం 12 గంటలకి పితృదేవతలు వస్తారు. ఆ టైం కల్లా మీరు తర్పణాలు వదిలేయడాలు, పిండాలు ప్రదానాలు చేసేడాలు ఇవి. ఇప్పుడు జనం బ్యాచీలు తయారైపోయి యూట్యూబ్లు చూసేసి మీరే ఇంతకుముందు గురువుగారు జాతకం చెప్పండి అని అడిగేవారు. ఇప్పుడు స్టైల్ మారిందనమాట. నాది అనురాధ నక్షత్రం అండి, వృశ్చిక రాశి, కుంభ లగ్నం. ఏమండి నాకు వేరే రెండో పెళ్ళి అవుతుందండి, వేరే లవర్ వస్తుందండి. ఏంట్రా మీరు అంతా చెప్పేది? జ్యోతిష శాస్త్రం అంటే అంత ఈజీగా అయిపోయిందా? కాబట్టి జాగ్రత్తగా పితృకర్మలు చేసుకోండి. ఏ గోకర్ణాలు వెళ్ళక్కర్లేదు, మీ రూపాయి ఏమో ఆశించరు వాళ్ళు. ద ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఈజ్ టు మేక్ యూ టు రిమెంబర్ దామ్. ఎవరైతే మీ పూర్వీకులు ఉన్నారో, మీ యాన్సిస్టర్స్ ఉన్నారు, యు ఆర్ సపోజ్ టు రిమెంబర్ దామ్. యు మే బి అ సాఫ్ట్వేర్ ఇంజనీర్, యు మే బి అ డాక్టర్. మరి మీ చదువులు అవన్నీ ఏముండవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యువర్ ఎ హ్యూమన్ బీయింగ్. మానవుడు అని తెలుసుకుని దాని ప్రకారం మీరు మీ బాధ్యతను నిర్వర్తించాలి. అలా లేకపోతే మీ వంశపారంపర్యంగా నువ్వెలా బాధలు పడుతున్నావో వాళ్ళని చేసి మీ యొక్క నెక్స్ట్ జనరేషన్ కూడా అలాగే చేస్తుంది సుమా అని చెప్పడం కోసమే పితృదేవతలు అలా ప్రవర్తిస్తారు. దేవతలకైనా సరే జాలి ఉంటుందేమో కానీ పితృదేవతలకి జాలి ఉండదు. చాలా స్ట్రిక్ట్ అనమాట. వీడికి లైఫ్ ఇస్తే వీడు మాకు తిండి పెట్టడా, బతుకున్నప్పుడు తిండి పెట్టరు, చచ్చిపోయిన తర్వాత పిండాలు పెట్టరు. మళ్ళీ మిమ్మల్ని మేము పొగడాలి. పండితులు గురువులు అంటే మిమ్మల్ని పొగడాలి, మేము మీకు నచ్చినట్టుగా మేము వీడియోలు చేయాలి. కాబట్టి
ఇవేం కుదరవు అనమాట మన దగ్గర. పితృదేవతలకి యాన్సెస్టర్స్ని యూ హ్యావ్ టు రిమెంబర్. తర్వాత ఏం చేయాలా, ఈ యొక్క పూర్వీకుల్ని మీరు తలుచుకోకపోతే ఏం చేస్తారు వాళ్ళు, ఆ రోజు మిమ్మల్ని వెయిట్ చేస్తారు, ఎంతో పాపం ఎదురు చూస్తూ ఉంటారు, వీడు మనం తలుచుకుంటాడేమో అని. లేరు, మీ పిల్లలకు భయపడి మీరు తల్లులకి పిండాలు పెట్టరు, బతుకున్నప్పుడు తిండిలు పెట్టరు, ఓల్డేజ్ హోముల్లో వేసేస్తారు. మీరు మాత్రం లక్షల లక్షల రూపాయల సంపాదన కావాలా, మీరు మాత్రం చచ్చిపోతే తండ్రికి 10,000 కంటే ఎక్కువ ఖర్చు పెట్టరు. డెడ్ బాడీ వేస్ట్ అని మీ ఆవిడ చెప్పింది, మీ అత్తగారు చెప్పింది అని పక్కన పడేస్తారు. ఇస్ దిస్ ద అందుకే మేము పాఠాలు చెప్తాము ఒక ప్రొఫెసర్గా మీ అందరికీ. ఐ నో హౌ టు మేక్ యూ అలర్ట్, ఐ కేమ్ టు కరెక్ట్ యూ ఆల్. కాబట్టి జాగ్రత్తగా ఈ యొక్క పితృపక్షాల్లో మీరు చక్కగా అన్నదానాలు చేయండి మీ తల్లిదండ్రుల పేరు మీద. ఏమండి మేము చేసేస్తామండి దానాలు, మంచి కార్యక్రమాలు, ఏదో జన్మలో ఒకసారి చేసేస్తే సరిపోద్ది అనుకున్నావా? ఎవ్రీ డే అన్నం తినట్లేదా నువ్వు 3 పూట్ల? మంచి పనులు చేయడానికి జీవితంలో ఒకసారి చేశానని, ఒకసారి దానం చేశానని చెప్తావా? ఎవ్రీ టైమ్ యూ హ్యావ్ టు డూ, ప్రతిసారి నువ్వు చేయాల్సిన బాధ్యత నీకుంది. కాబట్టి ఈ దక్షిణాయనంలో ఈ భాద్రపద మాసంలో ముఖ్యంగా ఈ యొక్క పితృపక్షం అని చెప్పుకుంటాం. మరి పౌర్ణమి దగ్గర నుంచి మనకి స్టార్ట్ అవుతుంది, పౌర్ణమి అయిపోయిన తర్వాత నుంచి అక్కడి నుంచి అమావాస్య వరకు వస్తుంది. అండ్ అమావాస్య రోజున మహాలయ పక్షం, మహాలయ అమావాస్య అంటాం. మనకి 12 అమావాస్యలు, నెలకి ఒక అమావాస్య చొప్పున 12 అమావాస్యలు వస్తే అది మహా అమావాస్యగా మనం చెప్పుకున్నాం. కాబట్టి ఇటువంటి అమావాస్యలో మీరు అందరూ కూడా చక్కగా ఈ యొక్క పితృకర్మలు చేయండి, పితృదోషాల నుంచి వాళ్ళకి విముక్తి కలిగించండి. రౌరవాది నరకాల్లో ఉంటారు మీ పెద్దలంతా కూడా, వాళ్ళకు ఎప్పుడు విడుదల చేస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళని విడుదల చేయించండి, మీరు పున్నామ నరకం నుంచి తప్పించండి, వాళ్ళని ఉత్తమ గతులుగా వెళ్ళండి. మీరు కూడా బాగుగా ఉండండి. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, నీ చదువు, నా స్టేటస్, నా చదువు, నో బిల్డప్స్, ఇవన్నీ కుదరవు. ఎక్కడికక్కడ నీ పైన వాడు ఉంటాడు తొక్కడానికి. ఈజ్ పరమాత్మ, ఈజ్ యువర్ యాన్సెస్టర్స్, పితృదేవతలు. కాబట్టి జాగ్రత్తగా పేద ప్రజల పట్ల జాలి ఉండండి, రోజు మంచి కార్యాలు చేయండి, రోజు దానాలు చేయండి. జీవితంలో ఒకసారి కాదు, నెల పెట్టండి. ఒక మహానుభావుడు ఉన్నాడు నాకు తెలిసినటువంటి ఆయన, నెల గుమ్మడికాయలు ఊరగాయలు అవన్నీ ఇస్తా ఉంటాడు. మరి అలా చేయండి, చేస్తే మంచిది. శుభమస్తు. మేషరాశి, ఈ మేషరాశి వారికి ప్రొఫెసర్ డాక్టర్ మల్లుపూడి సత్యనారాయణమూర్తి నేను ఈ యొక్క ఫలితాలు, రాశి ఫలితాలు చెప్తున్నాను. ఇక్కడేమవుతుందంటే మేషరాశి వారికి మేనంలో మీకు రాహువు, తర్వాత శని వక్రించి కుంభరాశిలో, గురుడు వృషభ రాశిలో, కుజుడు మరి మిథునంలో, తర్వాత ఈ యొక్క రవి మరి మనకి సింహ కన్యా రాశుల్లో, శుక్రుడు కన్యా తుల రాశుల్లో, బుధుడు సింహ కర్కాటక రాశుల్లో, కేతు పర్మనెంట్ గా చక్కగా కన్యా రాశిలో ఉన్నాడు. దీనివల్ల మేషరాశి వాళ్ళకి ఏంటంటే ముందు మిమ్మల్ని పెళ్ళాలు వదిలేస్తారు. అంటే మీ యొక్క పని కార్యక్రమాలు అలా ఉంటాయి. మీకు ఎప్పుడో వెళ్ళిపోయిన రీయూనియన్ ఫంక్షన్స్ ఎందుకా? మీకు ఎప్పుడో చిన్నప్పుడు 10వ క్లాస్ చదువుకున్నారు. మీరు 10వ క్లాస్ చదువుకుంటే మీరు పేదవాళ్ళకి మాత్రం జ్యోతిష్యం చెప్పుకొని 100 రూపాయలు ఎవరు మీరు, తర్వాత పేదవాళ్ళకి చేయడానికి ₹1 దానం చేయరు మీరు. అటువంటి వాళ్ళు మేము పాత ఫ్రెండ్స్, పాత లవర్స్, ఇంటర్మీడియట్ లో మనం లవ్ చేసిన వాళ్ళు కలుసుకోవడం కోసం మీరందరూ అమెరికాలో ఉంటూ మళ్ళీ ఒక్కొక్క స్టేట్ లో, కాలిఫోర్నియా, కరోలినా, ఇంకొకడు ఇంకో ఏరియాలో, మరి వాళ్ళందరూ కలుసుకోవడానికి టికెట్లు బుకింగ్లు, ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటే మీ పిల్లలు వదిలేయరా మిమ్మల్ని? ఇవి మేషరాశి వారు ఈ నెలలో చేస్తారు. అంటే రీయూనియన్ ఫంక్షన్స్ లో మీరు పాల్గొంటారు. నాయన మీ అందరికీ కూడా ఇది నా సొంత కవిత్వాలు కాదు, ఇది శాస్త్రపరంగా చెప్తున్నాం. మేషరాశి వాళ్ళని గ్యారంటీగా పిల్లలు వదిలేస్తారు ఈ నెలలో. తర్వాత కోర్టు సమస్యల్లో మీరంతా కూడా కొట్లాటలు కొట్టుకుంటున్నారు. ఎందుకు కొట్టుకుంటున్నారండి? పెద్దలు చెప్పింది వినరు, ఐపీఎస్ ఆఫీసర్లు చెప్పింది వినరు, జడ్జెస్ చెప్పేది వినరు, పెద్ద మనుషులు చెప్పేది వినరు. ఈ గోలు నాకు జీతం ఎక్కువ, నీకు జీతం ఎక్కువ. మిమ్మల్ని వదిన గారులతో ఎవరయ్యా క్లోజ్గా ఉండమంటున్నారు? వదిన గారులతో క్లోజ్గా ఉంటారు. మరి చేసుకున్న పిల్లలకు మండదా? మీరు పెళ్ళం పక్కన తినకుండా వదిన పక్కన కూర్చొని వదిన పక్కన తింటావా? మరి పెళ్ళాలు వదిలేరా? ముఖ్యంగా ఈ మేషరాశి వారిని పెళ్ళాలు వదిలేస్తారు ఈ నెలలో. ఇక వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో జీతాలు పుష్కలంగా వస్తాయి. ఆ జీతాలతో చక్కగా ఆనందంగా వెళ్తారు. మీరు అంతరాత్మ మీరు పరిశీలన చేసుకోండి.
ఇప్పుడు మేష రాశి వాళ్ళు ఎవరున్నారు, నేను చెప్పేది 100% జరుగుద్ది శాస్త్ర ప్రకారం. ఐ ఛాలెంజ్ ఇట్. మీరంతా పతివ్రతల్లో యాక్టింగ్లు చేయకూడదు అనమాట. అబ్బే నాకు ఎవరు లేరండి. ప్రతివాడు ఎవడు మానవ జన్మ అంటేనే ముష్టి జన్మ. మానవ జన్మ తప్పులు చేస్తేనే మానవ జన్మ వస్తుంది. మీకు ఒక గురువు లేడు. తర్వాత మేము చదువుకున్నాము, మేము మాకు సాఫ్ట్వేర్లు, మాకు జాబులు, జీతాలు వస్తున్నాయి, మేము ఏమైనా చేయొచ్చు, మేము కుదరవు అనమాట. కాబట్టి మీ పాత లవర్స్ మిమ్మల్ని తరుముకుంటూ వస్తారు ఇప్పుడు. కాబట్టి రీయూనియన్స్ మళ్ళీ జరుగుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో ముందుకు తీసుకెళ్ళిపోతారు. కిరాణా వ్యాపారాలు, స్వీట్ షాపులు, ఈ బిజినెస్లన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా చేస్తారు. ఎలక్ట్రానిక్స్ పడుకుంటుంది. సాఫ్ట్వేర్ వాళ్ళు ఏగలు తోలుకోవాలా, సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్ పెట్టిన వాళ్ళు, మీడియా వాళ్ళు రెచ్చిపోవాలా, సినీ సంగీత సాహిత్య రంగాల్లో ఉన్న హీరోలు వాళ్ళకి మీకు పేరు ప్రతిష్టలు వస్తాయి. తర్వాత యూట్యూబ్ లో ఉన్నటువంటి గెస్ట్లు ఉంటారు, వీళ్ళని బాగా యూట్యూబ్ ఛానల్స్ పిలిచి మేపి చెప్పండి రా అంటే మీరు బిల్డప్లు, ఆ ఛానల్ ఈ ఛానల్ అని, అంటే మీడియా రంగంలో మీకు అంత పలుకుబడి వస్తుంది ఈ నెలలో మీకు. కాబట్టి ఇదంతా కూడా ఒక్క వీడియో బయటికి రావాలంటే అంత కష్టపడాలా చెప్పండి. సో ఒక సిస్టమ్ ఉంటుంది దేనికైనా. మీరు చూడడానికి 5 నిమిషాలు మీరు స్పేర్ చేసి చూడలేరు జనాలు. వెంటనే మీకు రెడీమేడ్ ఇచ్చేయాల, వెంటనే 1 సెకండ్లో చూసేయాలా. వీడియో పెట్టడానికి కెమెరామెన్లు ఉంటాయి, కరెంట్ ఉంటుంది, బిల్డింగ్ ర్యాంకులు ఉంటాయి, యాంకర్లు ఉంటారు, ఇంత పెద్ద తతంగం ఉంటుంది. ఇవన్నీ బాధలు తెలుసుకోవాలి. ఆ వీడియో లాస్ట్ వరకు చూడాలా ప్రతి ఒక్కడు. నీ వాల్యుబుల్ కామెంట్స్, పాజిటివ్ కామెంట్స్ పెట్టాలి. అంతేకాని వెకిల్ చేష్టలుగా తల్లికి తిండి పెట్టండి రా నాయన కామెంట్ల తర్వాత పెడుతురు గారి. కాబట్టి ఈ యొక్క వ్యాపారాలు చాలా బాగా చేస్తారు. ఆడపిల్లల మనస్తత్వాలు చాలా మంచిగా అయిపోతాయి మేష రాశిలో. అత్తగారులు, కోడళ్ళు ఇద్దరు కలిసి షాపింగ్కి వెళ్ళిపోతారు మొగుళ్ళని వదిలేసి. చాలా బాగుంటుంది అనమాట మేష రాశి. ఇక విద్యార్థులు, వీళ్ళ పుస్తకాలు చదవక్కర్లేకుండా చిలుకూరు బాలాజీ టెంపుల్ చుట్టూ 108 ప్రదక్షిణాలు చేస్తే చదువు మార్కులు పుష్కలంగా వచ్చేస్తాయి. చెప్తున్నారు కదా పంతుళ్ళు. కాబట్టి తిరగండి శుభ్రంగా. ఫెయిల్ అవుతారో పాస్ అవుతారో ప్రొఫెసర్ నేను తర్వాత చూసుకుంటాం మీ అందరి సంగతి. అలాగే చక్కగా ఈ పోలీస్, తర్వాత ఈ రెవెన్యూ అండ్ కమర్షియల్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లలో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా ప్రమోషన్స్ వస్తాయి. చక్కగా వాళ్ళకి ఇతర ఆదాయపు మార్గాల ద్వారా ఆదాయాలు వస్తాయి. షార్ట్ కట్స్ లో డబ్బులు కావాలి అనుకున్న వాళ్ళకి షార్ట్ కట్స్ లో యోని పూజలు, నగ్న పూజలు చేయించుకునేటటువంటి వాళ్ళకి రిస్కులు ఎలాగ ఉంటాయో, మరి ఈ మేష రాశి వారికి కూడా అక్రమ మార్గాల్లో సంపాదన చేసుకోవాలనుకునేటటువంటి వాళ్ళకి కూడా రిస్కులు ఉన్నాయి ఈ మేష రాశి వాళ్ళకి. కాబట్టి పరిహారాలు ఏమిటంటే, మరి మనకి ఇక్కడ శత్రువులు తొక్కి పడేస్తారనమాట. మీరంతా కూడా శత్రు బాధ లేదు మీకు. ఏం బాధలు ఉన్నారా అంటే పెళ్ళాల బాధ. పెళ్ళాలు మిమ్మల్ని పట్టుకుంటారు రెడ్ హ్యాండెడ్ గా. కాబట్టి పిచ్చి వేషాలు వేయకుండా ఉండడం కోసం శుక్ర జపం చేసుకోండి, శుక్ర స్తోత్రాలు చదవండి. శుక్రుడికి కిలోంపావు బొబ్బర్ని, ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలను కానీ, తెలుపు రంగు ఉన్నటువంటి వస్త్రాలను కానీ శుక్రవారం నాడు ఉదయం కరెక్ట్ గా 6 గంటలకి మీరు దేవాలయంలో కానీ మీ ఇంట్లో కానీ మీరు దానం చేసుకోవడం ద్వారా మీకు ఈ సమస్య నుంచి బయటపడతారు. శుభమస్తు.